బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ పై బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ మరోసారి తన నీచపు బుద్ధిని బయటపెట్టింది. ఈసారి తప్పు మీద తప్పు చేస్తూ మరోసారి తన నీచపు వక్ర బుద్ధిని బయటపెట్టింది. అయితే ఈసారి ఏకంగా సైనిక స్థావరాలపైన కాకుండా ఏకంగా సామాన్య ప్రజల నివాసాలపైన అయితే దాడులకు ఎగబడుతుంది. ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి నుంచి పాకిస్తాన్ సైన్యం డ్రోన్ల సహాయంతో జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ఎగబడుతోంది. ఈ దాడుల ఇందులో ఉండే ప్రత్యేకత ఏమిటంటే ఇవి సైనిక స్థావరాలపైన కాదు, సాధారణ ప్రజల నివాసాలపైన విరుచుకుపడడమే చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. రాత్రి వేళ ప్రజలు నిద్రపోతూ ఉన్న సమయంలో ఈ దాడులకు పాల్పడింది. అయితే ఈ దాడుల్లో పెద్ద పెద్ద ఆర్తనాదాలు, శబ్దాలు తప్ప మరేమీ మిగలలేదనే చెప్పుకోవాలి. ఈ దాడుల్లో రాజౌరి జిల్లా అడిషనల్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న శ్రీ రాజ్ కుమార్ నివాసం కూడా ఇందుకు లక్ష్యంగా మారిపోయింది. డ్రోన్ ద్వారా నేరుగా ఆయన ఇంటిపైనే దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాల పాలైన ఆయన ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాసనైతే విడవాల్సి వచ్చింది. అయితే ఇదే క్రమంలో జమ్మూ కాశ్మీర్ యొక్క సీఎం ఒమర్ అబ్దుల్లా అయితే దీనిపైన స్పందించారు. ఆయన మృతిపైన సంతాపాన్ని తెలియజేశారు. Devastating news from Rajouri. We have lost a dedicated officer of the Jammu and Kashmir Administration Services. Just yesterday, he was accompanying the Deputy CM around the district and attended the online meeting I chaired. Today, the residence of the officer was the officer he by Pak shelling as they targeted Rajouri town, killing our additional District Development Commissioner SH Raj Kumar Tappa. I have no words to express my shock and sadness at this terrible loss of life. May his soul rest in peace. అని ఈ విధంగా అయితే ఆయన తన యొక్క సంతాపాన్ని అయితే రాజ్ కుమార్ గారికి మృతిపైన తెలియజేయడం జరిగింది. అయితే ఈ పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలు పదే పదే ఇదే విధమైనటువంటి తప్పులతో, అనేక రకాలైనటువంటి దుశ్చర్యలతో భారత్ ప్రజలపైన, సామాన్య ప్రజలపైన కూడా పాకిస్తాన్ సైనిక స్థావరాలనే కాకుండా సామాన్య ప్రజలను కూడా టార్గెట్ చేయడం అయితే ఓ బాధాకరమైన విషయం అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో అయితే శివ మనతో ఫోన్ లో ఉన్నారు. శివ, ఏంటి పరిస్థితి, ఏంది దీనిపైన? శివ, చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్ డ్రోన్లతో దాడి చేస్తూ సైనిక స్థావరాలు, సాధారణ ప్రజలే టార్గెట్ గా దాడులు చేస్తుంది. దానిలో భాగంగానే నిన్న అర్ధరాత్రి నుంచి డ్రోన్లతో పాకిస్తాన్ దాడిస్తుంది. ఇటు రాజౌరి జిల్లాలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న రాజ్ కుమార్ ఇంటిపై కూడా డ్రోన్లను ప్రయోగించారు. దీంతో ఈ డ్రోన్ దాడిలో తీవ్రంగా గాయపడిన రాజ్ కుమార్ మొత్తం తీవ్రమైన గాయాలతో ఆయన తుది శ్వాస విడిచారు. జమ్మూ కాశ్మీర్ లో కీలకంగా రాజౌరి జిల్లా ఉన్న రాజౌరి జిల్లాలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ గా ఉన్న రాజ్ కుమార్ పై దాడి చేయడం అనేది తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ సీఎం కూడా సంతాపం ప్రకటించారు. అంటే ప్రధానంగా ఏదైతే ఆయన ఇంటిపై దాడి జరిగిన సందర్భంలో ఇంకా చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే ఆయన చనిపోయినట్లు అధికారితో ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఇక రాజ్ కుమార్ మృతిపై కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా సంతాపం ప్రకటించారు. అయితే ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామంటూ కూడా భారత ప్రభుత్వం తెలియజేసింది. అంటే కేవలం భారత్ ఉగ్రవాద స్థావరాల టార్గెట్ గా మాత్రమే మేము దాడులు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇటు పాక్ ఆర్మీ మాత్రం హిందువులు, సిక్కులు, మరోవైపు ప్రజలే, సాధారణ ప్రజలే టార్గెట్ గా సైనిక స్థావరాలు, ఇటు ప్రభుత్వ అధికారులు ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తారో ఈ ఆపరేషన్స్ లో అటువంటి వారి ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దాడులకు తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ దాడుల్లో భాగంగా డ్రోన్ ప్రయోగించిన నేపథ్యంలో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో రాజ్ కుమార్ మొత్తం తీవ్ర గాయాల పాలై ఆయన మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. అందరూ కూడా నివాళులు అర్పించేందుకు వారి నివాసానికి వెళ్తున్నారు, పరామర్శించేందుకని అందరూ కూడా వారి దగ్గరికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి మాత్రం అంటే ఏ విధంగా అయితే సామాన్య ప్రజలపైన దాడి చేసి ఈ పెహల్కరో ప్రతి దాడి ఎదుర్కొంటూ 9 ఉగ్రవాద స్థావరాలు మట్టుబెట్టిందో భారత్, ఇప్పుడు కూడా సామాన్య ప్రజలకు పరిపక్వత పాకిస్తాన్ భారత్ మాత్రం చూస్తూ ఊరుకోవడం, దీనికి మాత్రం ప్రతీకార దాడి ఉంటుంది, దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదంటూ కూడా భారత భద్రతా బలగాలు కానీ భారత ప్రభుత్వం చెప్తోంది. ఇటు ఒమర్ అబ్దుల్లా కూడా
దీనికి డెఫినెట్ గా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి పాకిస్తాన్ ఆర్మీ వద్ద ఉంది. ఎందుకు ఇటువంటి దాడులు చేస్తున్నారు? కేవలం మేము ఓన్లీ టార్గెట్ గా ఉగ్రవాద స్థావరాలు టార్గెట్ గా దాడులు చేస్తుంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో మేము మంచి కార్యాన్ని తలపెట్టాము. కానీ సామాన్య ప్రజలను, సైనిక స్థావరాలను, ప్రభుత్వ అధికారులను టార్గెట్ తీసుకుని పాకిస్తాన్ దాడులు చేస్తున్నట్టు కూడా ఒమర్ అబ్దుల్లా కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇటు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ వ్యతిరేకంగా పోరాడాలి, అసలు పాకిస్తాన్ లో ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలని కూడా అందరూ పిలుపునిస్తున్నారు. దానిలో భాగంగానే భారత్ ఆ విధంగా పనిచేస్తుంది ఆ దిశగా. కానీ పాకిస్తాన్ మాత్రం సామాన్య ప్రజలే టార్గెట్ గా, ప్రభుత్వ అధికారులు, సైనిక స్థావరాలే టార్గెట్ గా దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ దాడులో భాగంగానే అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ మృతి చెందారని చెప్పాలి కాదా. థ్యాంక్ యూ శివ. ఇది భారత్ మాత్రం ఏదైతే ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేయాలని ఏదైతే దాడులకు పాల్పడిందో, కానీ పాకిస్తాన్ అయితే నీచాతి నీచంగా సామాన్య ప్రజలనే టార్గెట్ చేస్తూ తన వక్ర బుద్ధిని బయట పెట్టుకుంది. మరోసారి ఈ దాడిలో ప్రభుత్వ అత్యవసర భద్రతా సమీక్ష కూడా మన భారత ప్రభుత్వం అయితే ప్రస్తుతం నిర్వహించింది. రాజ్ కుమార్ మృతిపైన సంతాపం అయితే కేంద్రం ప్రకటించింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు ధీటైన తగిన మూల్యం కూడా పాకిస్తాన్ చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ఈ క్రమంలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ స్థాయిలో స్పష్టమైన హెచ్చరికలు కూడా దీనికి సంబంధించి అయితే వెలువడించడం జరిగింది. అయితే సైనిక స్థావరాలపై కాకుండా, సామాన్యులను కాకుండా, పదవులలో ఉన్న సివిల్ అధికారులపై కూడా దాడి జరగడం అయితే పాక్ చట్ట విరుద్ధ వైఖరిని మరింతగా భయపెడుతుందని తెలుస్తుంది. అయితే ఇది జెనీవా ఒప్పందాలకు కూడా విరుద్ధమైన చర్యగా అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అయితే ఇది ఇంత భయంకరంగా పాకిస్తాన్ దీనికి సంబంధించి ఈ విధంగా వ్యవహరించడం అయితే ఏ విధంగా కూడా సరైన విధానం కాదని చెప్పేసి అయితే విశ్లేషకులు అంటున్నారు.